ప్రధాన కళ్ళ ఏ ఆఫీసు కమిషనర్ అన్నాడు ఇంకో కమిషనర్ అడుగు ఫోన్ చేశాడు ఎవరు సీఎల్ అన్నారు ఎవరు మార్చలేదు సీఎల్ ఎవరు సెలవు పెట్టాను ఎక్కడ అంటే మనం రాసుకోవాలి అరే ఉందా ఉదయం వచ్చినప్పుడు రాసుకోవాలా సెలవు అంటే సెలవు రాయాలా పేరు లేకుండా మీరు యాక్షన్ తీసుకోండి మీరు వెళ్తుంది విజిట్ చేయాలి మీరు ఈ విధంగా ఉండకూడదు ఆఫీసులో ఎప్పుడు ఉండాలా ఎవరు ఇప్పుడు వస్తారు యువశ్రీ ఎవరు ఎక్కడికి ట్యాక్స్ కలెక్షన్ గోపి గోపి ఇప్పుడు ఎవరైనా ఎడ్యుకేషన్ సార్ ఎక్కడికి పోయాడు బయటికి రాఘవ ఎవరు రాజారా శానిటేషన్ సార్ 10 వరకే సార్ మార్నింగ్ 6 చందు చిన్న పోలయ్య చిన్నపోలయ్య వెంకటరమణమ్మ మహిత ఎగ్జామినేషన్ డ్యూటీకి 10th క్లాస్ సరే వాళ్ళు పేదలు ఇల్లు కట్టుకుంటారు ఫోటోలు తీయమంటే ఫోటోలు తీయాలి ఈ ఫోటోలు తీసి హౌసింగ్ డిపార్ట్మెంట్ పంపిస్తేనే వాళ్ళు అప్లోడ్ చేసి పక్కన పెట్టి వేరే వాడిని వారం 10 రోజులు పడుతుంది వాడికి ఏదన్నా పనిష్మెంట్ అర్థమైందా ఇమీడియట్గా పోస్ట్ ఇచ్చి అర్జెంట్గా చేయమని చెప్పు ఎందుకంటే క్లోజ్ అయిపోతుంది తొందరగా హౌసింగ్ ఇవ్వలేదు అర్థమైందా అప్లోడ్ చేస్తే తప్పక డేట్ ఇచ్చారా అది 15 రోజులు దాన్ని 3 days ఫోటోలు పెద్ద వీళ్ళు రేపు మార్చేసి నిలవమని చెప్పు హౌసింగ్ చెప్తారు అవన్నీ కూడా అప్లోడ్ చేస్తారు విజిట్ చేయనట్టు వెరిఫై చేసి అవును బయటికి వెళ్ళేటప్పుడు మూమెంట్ రిజిస్టర్ బయటికి వెళ్ళే వాళ్ళు మూమెంట్ రిజిస్టర్ రాయాలి కదా ఎంపీ ఆఫీసర్ రాశాడు అని వచ్చినట్లు రెవెన్యూ వచ్చిందా కంప్యూటర్ రాసింది సార్ కొత్త రిజిస్టర్ లేదా రిజిస్టర్ దేవా ఎమ్మెల్యే గారు కమిషనర్స్ వాళ్ళు విజిట్ చూసుకొని వెళ్తారు సరే తీసుకోండి
తీసుకురా. ఇది 16, 17. కూర్చోండి సార్. కూర్చోండి. నీ పేరే పెద్ద వెంకటరామన్ మహిళా పోలీసు వాళ్ళిద్దరు తప్పితే ఏమంటున్నాడు కానీ టోయిలెట్ పెట్టాడా? వాడికి చాలు కదా. మన రేపు వచ్చి ఎంట్రీ వేసుకుంటాడు అంతే కదా. పెన్షన్ వస్తాయి చందు రాయాలి కదా. అటెండెన్స్ సార్ పడదంటే కాలేజ్ మీన్స్ రిమార్క్స్ రాసుకుంటాడు. ఆన్లైన్లో వచ్చి వేసుకుపోయాడేమో. ఆ. ప్రింట్అవుట్ తీయండి. సిహెచ్ వెంకటరామన్ ఈ అబ్బాయి ఉన్నాడు వెంకటరామన్ ఈ అబ్బాయి మహిత డ్యూటీ ఆన్ డ్యూటీ అవునా? కేర్లెస్ ఎప్పుడు ఉండదు. ఇది షోకాల్ నోటీస్ ఇచ్చి కలెక్టర్ గారు పెడతారు సార్. ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్స్ ఈ సిట్టింగ్లో లేరని చెప్పి చెప్పారు. యాక్షన్ తీసుకుంటారు ఏంటంటే వేలు పెట్టి ఇక్కడ ఈ వార్డులో శానిటేషన్ 100%, 200% రోజు సురేష్ అనే అబ్బాయి డైలీ పడతాడు. ఇక్కడ చేయట్లేదు, వాళ్ళు చెప్తే చేయట్లేదు. ఆ పెన్షన్ కూడా ఫోన్ చేస్తే మేము ఎప్పుడు ఉదయం వెళ్ళిపోయినా ఈరోజు మార్నింగ్ కూడా నేను విజిట్ చేశాను సార్. ముగ్గురు సెక్రటరీ శానిటేషన్ వాళ్ళు ఉదయం 5-6 మధ్యలో ఉన్నారు సార్. వాళ్ళకు కూడా ఈరోజు మెమోస్ ఇవ్వాలని రెడీ అయ్యాను సార్. మీ మీటింగ్ ఉండడం వల్ల నేను అతన్ని ఇమీడియట్లీగా తీసేసేది మేము జవాబే చెప్పడే చెప్పారు. శానిటేషన్ ఇప్పుడు పోయి కూడా మీరు చూసుకున్నా కానీ ఏడ చెత్త ఏడ కాలువ నేను 18 నుంచి వాటి అలాగే అంతే కదా. ఎందుకంటే ఇంతకుముందు తిరిగేవాడిని నేను. కింద నీకేం రాయకుండా మీరు నోటీస్ పెట్టేసి కలెక్టర్ చెప్పండి. కలెక్టర్ అలా ఉన్నా ఇంటికి వార్డులో విజిట్ చేయండి. నేను ఇంటికి వెళ్ళిందా రిమార్క్స్ కాన్ఫర్ చేసి కలెక్టర్ కార్పొరేట్ స్వర్ణ వార్డుని గౌరవ ఎమ్మెల్యే గారు విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చినట్టు చూసినప్పుడు ఆల్మోస్ట్ ఈ వార్డులో ఉన్నటువంటి ఏ ఎంప్లాయీ కూడా ఈ కార్యాలయంలో లేరు, ఎక్సెప్ట్ ఒక 2 తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళారో తెలియనటువంటి పరిస్థితి. సో ఈ విధంగా సర్వీస్ చేస్తే ప్రజలకి అందుబాటులో లేకుండా ఉంటే మరి ఏ విధంగా ఈ యొక్క అభివృద్ధి సాధిస్తామనేది మీ అందరూ కూడా ఆలోచించాలి. సో ఎవరైతే ఈరోజు ఈ కార్యాలయంలో లేరో వాళ్ళ మీద
ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారు ఆదేశించడం జరిగింది కమిషనర్ గారిని. సో ఇకనైనా వాళ్ళ పద్ధతి మార్చుకొని ఈ ప్రతిరోజు ప్రజలకి సేవలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ స్వర్ణ వార్డు నుంచి ప్రజల నుంచి కంప్లైంట్లు చాలా రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం, విజిట్ చేసిన తర్వాత ఎవరు కూడా లేకుండా పోవడం, ఇద్దరు మాత్రం ఒకళ్ళు అక్కడ మీటింగ్ కాడ అటెండ్ అయ్యారు, ఇంకొకళ్ళు ఆఫీస్లో ఉన్నారు. మిగతా అందరూ కూడా ఏదో పుట్టిసాగని చెప్పి రిజిస్టర్లో కూడా ఎంట్రీ చేయకుండా అందరూ వెళ్ళిపోయారు. అంటే దీన్ని బట్టి చూస్తే మళ్ళా రేపు వచ్చినప్పుడు అన్నీ కూడా సంతకాలు చేసుకొని వాళ్ళు డ్యూటీలు చేసుకుంటూ చూపించుకున్నారు. కాబట్టి దీని మీద కమిషనర్ గారు ఒకటే చెప్పాం, వాళ్ళందరి మీద కూడా నోటీస్ ఇచ్చి యాక్షన్ తీసుకోండి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కూడా తెలియజేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పని కూడా క్లియర్గా చెప్పాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఒకటే చెప్తుంటారు, ప్రజలకి అందుబాటులో ఉండి పనిచేయాలి. ఈవెన్ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ అధికారులు కూడా ఉండి ఎప్పుడైతే మార్నింగ్ 9 నుంచో సాయంత్రం 4-5 గంటల వరకైనా పనిచేయాలి కనీసం. అలాంటిది ఇప్పుడు ఈ టైంలో లేరంటే ఇంక ఇక్కడ వీళ్ళ పనితీరు దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు అన్నీ కూడా సెటిల్ అయిపోతుందని చెప్పి తెలియజేస్తామండి.